టమాటా కర్రీ చేసుకుందాం వచ్చేయండి. నిజంగా సూపర్గా ఉంటుందండి టమాటా కర్రీ. కట్ చేసుకుందాం ముక్కలు వచ్చేయండి. టమాటాలు ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేశాను, 2 దీంట్లో వేసుకుందాం. దానికి సరిపోయినంత 3 స్పూన్లు కారం వేసుకుందాం. పసుపు వేసుకుందామండి ఒకరువా. నెక్స్ట్ ఉప్పు వేసుకుందాం. 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. టమాటా కూర నిజంగా సూపర్గా ఉంటుందండి. ఇదిగోండి మనం దీన్ని ఇలా ఎగరేసుకొని పొయ్యి మీద పెట్టేసుకుందాం. గ్యాస్ మీద మూత పెట్టేసుకుందాం. ఇదిగోండి అసలు నేను వాటర్ పోయకుండా కొంచెం పోస్తా లాస్ట్లో, మరిన్ని పోయిను. ఇదిగో మెత్తగా మగ్గిపోతుంది టమాటా కూర. నేను తిరగమాత వేయలేదండి, అన్నీ కలిపి అమ్మమ్మోళ్ళు చేసేవాళ్ళు అలా తిరగమాతలు ఇవన్నీ వేసేవాళ్ళు కాదు, అన్నీ కలిపి పెడతారు పొయ్యి మీద. ఇదిగోండి నిజంగా సూపర్గా ఉంటుంది. కొంచెం మగ్గనిచ్చాక వాటర్ పోసి చూపిస్తాను. చూడండి ఎంత బాగా క్రీమ్గా వచ్చిందో, నిజంగా సూపర్గా కుదిరింది. మనం దాంట్లో వాటర్ పోసుకుందాం. ఇంకా నీళ్ళు పోసుకుందామండి. ఇదిగో 1 గ్లాస్ పోసాను. శుభ్రంగా అవి ఇనికేదాకా ఉడకబెట్టుకుందాం. మూత పెట్టేద్దాం. ఇంకా అదే ఉడుకుతుంది. టమాటా కూర రెడీ అయింది. కనీసం నేను ఏమీ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను వేయలేదు. చూడండి ఎంత చిక్కగా వచ్చిందో. ఇంకా చాలు, మనం స్టవ్ ఆపేసుకుందాం. ఇంకా సూపర్గా ఉంటుందండి. నేను కనీసం దీంట్లో నేను ఏమి వేయాలి మసాలా, కేవలం టమాటాలు, నీళ్లు, ఉప్పు, కారం, పసుపు, నూనె ఇవేనండి వేసింది.